సిద్ధార్థ్, శరత్ కుమార్, దేవయాని మిగతా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 3 బిహెచ్కే. ఈ మూవీ ఈరోజు రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం రండి. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరీ ముఖ్యంగా చాలీచాలని జీవితాలతో బ్రతికే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు సొంతింటి కల అనేది అందని ద్రాక్షలాగే ఉంటుంది. ఇక కష్టాలు వెంట వెంటనే రావడం, అప్పుల్లో కూరుకుపోవడం, జీవితం అంతా ఆ అప్పుల్ని తీర్చలేక బరువుని మోస్తూనే ఉంటారు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ వర్తమానాన్ని మర్చిపోతారు కాబట్టి అలాంటి వారికి ఈ చిత్రం ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. ఈ మూవీ సినిమాలా అనిపించదు, జీవితంలా అనిపిస్తుంది. ఏదో చేయాలని అనుకుంటారు, ఇంకేదో జరుగుతుంది. కన్న కళ్ళకు విరుద్ధంగా జీవితం సాగుతుంది. శక్తికి మించి చదివించే తండ్రి, చదువులు బుర్రకెక్కని కొడుకు, ఫ్యామిలీ కోసం త్యాగాలు చేసే కూతురు, ఎంత కష్టానైనా ఓర్చుకొని కుటుంబం కోసం కష్టపడే తల్లి. ఇదే ఈ చిత్రంలోని కుటుంబం. ఆ కుటుంబానికి ఉండే ఏకైక కళ సొంతిల్లు. ఇక ఫస్ట్ హాఫ్ అంతా చాలా చాలా సాదాసీదాగా నిదానంగా సాగుతుంది. చాలా చోట్ల సీన్లు వస్తుంటాయి, వెళ్తుంటాయి, కానీ అంతగా ఎమోషన్స్ కనిపించవు. కానీ సెకండ్ హాఫ్ మాత్రం బాగా అనిపిస్తుంది. ఈ మూవీ యొక్క బేసిక్ స్టోరీ పాయింట్ ఏంటిదంటే, వాసుదేవ్ అలియాస్ శరత్ కుమార్ ఎప్పటికైనా తన సొంత ఇంటిని కట్టుకోవాలని కలలు కంటూ ఉంటారు. ఆ కలలకు తోడుగా భార్య శాంతి అలియాస్ దేవయాని కూడా తోడుగా నిలుస్తుంటుంది. ఇక వాసుదేవ్ పిల్లలైన ప్రభు అలియాస్ సిద్ధార్థ్, ఆర్తి అలియాస్ మిగతా రఘునాథ్ సైతం సహకరిస్తూ ఉంటారు. అయితే కొడుక్కి తన పరిస్థితి రాకూడదని శక్తికి మించి వాసుదేవ్ చదివిస్తుంటాడు. ఆఫీస్లో క్లర్క్గా పనిచేసే వాసుదేవ్ ఎప్పటికైనా సొంతింటి కలను నెరవేర్చుకోవాలని అనుకుంటాడు. కానీ ప్రతిసారి ఏదో ఒక ఎదురు దెబ్బ తలుగుతూనే ఉంటుంది. అంతంత మాత్రంగానే చదివే కొడుకు కోసం డబ్బులు పెట్టవలసి వస్తుంది. మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతానని ప్రభు అంటే ఐటీకి ఫ్యూచర్ ఉంటుందని డొనేషన్ కట్టి మరీ చదివిస్తాడు వాసుదేవ్. అలా ఒకసారి ఇంటికి పెట్టిన డబ్బులన్నీ ఖర్చు అవుతాయి. మరోసారి వాసుదేవ్ ప్రయత్నిస్తే అప్పటికే రేట్లు పెరుగుతాయి. ఇంకోసారి ప్రయత్నిస్తే కూతురి పెళ్లి అడ్డు వస్తుంది. అలా ఎప్పటికప్పుడు సొంతింటి కలను వాసుదేవ్ నెరవేర్చుకోలేకపోతున్నాడు. ఈ క్రమంలో ప్రభు తన తండ్రి కలను నెరవేరుస్తాడా? చిన్నప్పటి నుంచి కాంప్రమైజ్ అవుతూనే బ్రతికే ప్రభు చివరికి ఏం చేస్తాడు? చివరికి ఆ ఫ్యామిలీ సొంతింటి కల నెరవేరిందా అనేది తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. ఈ వీకెండ్కి మంచి సినిమా వచ్చింది. ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. చాలా ఎమోషనల్ అవుతాం. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈ చిత్రంకి కనెక్ట్ అవుతారు. ఎమోషన్స్ బాగా ఉన్నాయి.